రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు ప్రత్యేక కార్యాలయంతో పాటు అధికారులు నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా నూతన వ్యవస్థ శ్రీకారం చుడుతున్నామని అన్నారు. 26 జిల్లా 175 నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల కార్యాలయాలను సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 45 ఏళ్లుగా రాజకీయాలు చూశాను. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళ్తే కూర్చోవడానికి పార్టీ ఆఫీసు, అతిథి గృహాలు తప్ప మరేమీ ఉండేవి కావు. స్వర్ణాంధ్ర విజన్ అమల్లో భాగంగా నూతన వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామన్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేకు కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉండే నోడల్ అధికారి నేరుగా కలెక్టర్తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారు. నాలెడ్జ్ భాగస్వామిగా నియమించిన ఉత్తమ విద్యా సంస్థ తమ ఆలోచనలు పంచుకుంటుంది. విజన్ లక్ష్యాలను అక్కడ ఉండే నోడల్ అధికారి నేరుగా కలెక్టర్తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేశారు. 9 మందితో కూడిన స్వర్ణాంధ్ర 2047 యూనిట్కు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, చైర్మన్, జిల్లా అధికారి, నోడల్ అధికారిగా ఉంటారు. కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు లక్షలు విడుదల చేశామని వివరించారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెండితెర కథానాయకునిగా కోట్లాది మంది అభిమానులను పొందిన మీరు నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. సిల్వర్ స్క్రీన్ పై లెజెండ్, పొలిటికల్ స్క్రీన్ పై అన్స్టాపబుల్, ప్రజల గుండెలో బాలయ్య, నా ముద్దుల మామయ్య నందమూరి బాలకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సినిమాల్లో చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి బాలకృష్ణ ప్రేక్షకుల మెప్పు పొందారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా జీవితంలో హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తున్న నందమూరి బాలకృష్ణకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నారు ని పేర్కొన్నారు. అదేవిధంగా పలువురు రాష్ట్ర మంత్రులు నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూళ్లు పునఃప్రారంభం రోజు నుంచే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను విద్యార్థులకు అందించేందుకు ఐటీ విద్యల శాఖ మంత్రి శ్రీకారం చుట్టారు. కిట్లో ఒక్కో విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, వర్క్ నోట్బుక్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్లను సమగ్ర శిక్ష అభియాన్ విద్యార్థులకు అందించనున్నారు. 1వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ ఇవ్వనున్నారు. ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో నూతన సంస్కరణలు తీసుకువస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయ పార్టీల రంగులు, బొమ్మలు లేకుండా వీటిని పంపిణీ చేస్తున్నారు. మొదటిగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, డిక్షనరీలను మండలాల నుంచి ఆయా స్కూళ్లకు చేరవేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయ కమిటీ మెగా సమావేశం నాటికి పిల్లలందరికీ అందిస్తారు. ఇప్పటికే దాదాపు 95% పాఠ్యపుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకున్నాయి. కిట్లోని ఇతర వస్తువులు సైతం మండలాలకు వచ్చేశాయి. అక్కడి నుంచి స్కూళ్లకు పంపిస్తున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి సంబంధించిన నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలను ఇప్పటికే అందించారు. కిట్లను స్కూళ్లకు సకాలంలో సరఫరా చేసేందుకు రాష్ట్ర, జిల్లా, మండల, స్కూల్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. స్కూళ్లు పునః ప్రారంభం రోజు నుంచే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను విద్యార్థులకు అందించేందుకు ఐటీ విద్యల శాఖ మంత్రి శ్రీకారం చుట్టారు. కిట్లో ఒక్కో విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, వర్క్ నోట్బుక్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్స్లు, బెల్ట్లను సమగ్ర శిక్ష అభియాన్ విద్యార్థులకు అందించనున్నారు. 1వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ ఇవ్వనున్నారు. కిట్లోని వస్తువులను పర్యవేక్షించేందుకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించారు. నాణ్యతను పరిశీలించేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సమగ్ర శిక్ష అభియాన్ ఒప్పందం చేసుకుంది. ప్రతి వస్తువును 3 అంచెల తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులకు అందించనున్నారు. కాంట్రాక్టు సంస్థల ముడి సరుకు కొనుగోలు నుంచి చివరి లబ్ధిదారుడి వద్దకు చేరే వరకు యాప్ ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నారు. స్కూళ్లకు పంపిణీ, విద్యార్థులకు అందించినట్లు బయోమెట్రిక్ నమోదును సైతం తీసుకుంటారు. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులకు అందించే ఒక్కో కిట్కు ప్రభుత్వం ₹2,279 ఖర్చు చేస్తోంది. సరికొత్త రంగులతో యూనిఫామ్ దుస్తులను అందించనున్నారు. లైట్ ఎల్లో, గ్రీన్ చారల చొక్కా, ఆలివ్ గ్రీన్ ప్యాంట్, గౌన్ ఇవ్వనున్నారు.
ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బృందం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తోంది. డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ శాఖ ప్రణాళికలు రూపొందించనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో మంత్రి నారాయణ బృందం పర్యటిస్తోంది. ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బృందం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తోంది. ఉదయం లక్నో చేరుకున్న మంత్రి నారాయణ బృందానికి లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుష్మా ఖరక్వాల్, కమిషనర్ గౌరవ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. మంత్రి నారాయణతో పాటు లక్నో పర్యటనకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ అలీం భాషా వెళ్లారు. ఘన పదార్థాల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా లక్నో కార్పొరేషన్ అధికారులు మంత్రి బృందానికి వివరించారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణను మంత్రి నారాయణ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ శాఖ ప్రణాళికలు రూపొందించారన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఉన్న 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుతో పాటే త్వరలో మరికొన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు మున్సిపల్ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో వ్యర్థాల నిర్వహణను ఏ విధంగా చేస్తున్నారో మంత్రి నారాయణ బృందం అధ్యయనం చేస్తోంది. నిన్న పుణె సమీపంలో ఉన్న పింప్రి చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పరిశీలించారు. అమరావతి మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. మీడియాలో వచ్చిన కథనాలన్నీ సుమోటోగా తీసుకున్నట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. అమరావతి మహిళలపై జర్నలిస్ట్ కృష్ణరాజు వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. మీడియాలో వచ్చిన కథనాలన్నీ సుమోటోగా తీసుకున్నట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. జర్నలిస్ట్ కృష్ణరాజు వ్యాఖ్యలపై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్ లేఖలో పేర్కొంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ 4 రోజుల కిందట సాక్షి టీవీ ఛానళ్లలో ప్రసారమైన కేఎస్ఆర్ లైవ్ షోలో జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేయటంపై కేసు నమోదు చేశారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి రాత్రి 10 గంటలకు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కొమ్మినేని మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ 4 రోజుల కిందట సాక్షి టీవీ ఛానల్లో ప్రసారమైన కేఎస్ఆర్ లైవ్ షోలో జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యల్ని ఖండించకపోగా వాటిని కొనసాగించేందుకు మరింత ఊతమిచ్చారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై గత 2 రోజులుగా రాష్ట్రం అంతటా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల వద్ద మహిళలు తీవ్ర నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సాక్షి ఛానల్ చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి రాజధానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం మొదటి నుంచి విషం కక్కుతున్నారని, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రాలేదని విమర్శించారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణరాజు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ శివారు, పోరంకి, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదేశాలతో నియోజకవర్గ టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 38,000 ఎకరాలు తమ సొంత భూములు త్యాగం చేసిన వారిపై జర్నలిస్ట్ కృష్ణరాజు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంకరజాతి అనే సంబోధించడంపై మహిళా నేతలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. తక్షణమే అమరావతి మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే అరెస్టు చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. మరి మాజీ ముఖ్యమంత్రి కానివ్వండి, మరి ఒక భార్యగా, తన భార్యగా, ఒక మహిళగా, తల్లిగా ఉన్న భారతి కానివ్వండి, వారు మాట్లాడాలి, జరిగిన తప్పుని క్షమాపణ చెప్పి మహిళలందరికీ కూడా అపాలజీ చెప్పాలని, మరి ఇంకా సజ్జల
నిజంగా 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బట్టి పట్టించి సర్వనాశనం చేసిన సజ్జల కూడా మరి ఈరోజు ఇంకా ఏదో సన్నాయి నొక్కుతూ మేమేం తప్పు మాట్లాడలేదు అని మాట్లాడుతున్నాడు. మరి అతన్ని కూడా తప్పకుండా అరెస్ట్ చేసి మరి దీంట్లో ఉంచాలని తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమాన్ని పూర్తిగా అమరావతి ఉద్యమానికి మద్దతుగా పెనమలూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఇళ్ల మీద డ్రోన్ కెమెరాలు తిప్పారు. పిల్లలందరినీ మగపిల్లలందరినీ అర్ధరాత్రి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఒక పండగ లేదు, పబ్బం లేదు, ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద నిలబడి అంత ఇదిగా వాళ్ళ ఆ మహాతల్లు నిరసన చేస్తే మీరు ఈరోజు వాళ్ళకి వేసేళ్ళకి కనిపించారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి గారికి కానివ్వండి, వాళ్ళ మంత్రివర్గ సహచరులకు కానివ్వండి, ఆడవాళ్ళంటే ఎంత చులకనో. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత ఉవ్వెత్తున ఆడవాళ్ళందరూ వచ్చి ఉద్యమం చెప్తుంటే సంకర జాతాలు అన్నారు, పిశాచాలు అన్నాడు, రాక్షసులు అన్నాడు. అంటే ఆడవాళ్ళ మీద వీళ్ళకున్న అభిప్రాయం అది. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి మంత్రివర్గ సహచరులు కానీ ఇలా పార్టీని తరిమి కొట్టాలి. ఖచ్చితంగా భారతీరెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలి. సజ్జల మళ్ళీ నిన్న ఒకటి మాట మాట్లాడాడండి, ఆడవాళ్ళు సంఘజాత వాళ్ళు దెయ్యాలు రాక్షసులని. సజ్జలకి సిగ్గులేదు, మహిళల సజ్జలే సిగ్గులేదండి. అదేమంటే 73 ఏళ్ళ కొమ్మినైనా అరెస్ట్ ఎలా చేస్తారన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని 73 ఏళ్ళ వయసులో కార్యకర్తలని ఇబ్బంది పాలు చేస్తున్నాను గుంటూరు జిల్లా పరామర్శకు వెళ్తుంటేనే చెప్పులేపించాడు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు 73 ఏళ్ళ వయసు లేదా, ఆయన 14 సీఎంగా చేశారు. 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది, ప్రపంచ దేశాలు గుర్తించిన వ్యక్తి. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద 73 ఏళ్ళ మీద చెప్పులేంచి బాబు ప్రకటన స్వేచ్ఛ అన్నారు. సజ్జల సిగ్గుండాలి. ఇప్పుడు దీన్ని మాత్రం ఖండించకపోతే వైసీపీ నాయకులు, సాక్షి మీడియా యాజమాన్యం వాళ్ళే సెక్స్ వర్కర్స్ సోదరుల మధ్య పరస్పర వ్యాపార అభివృద్ధి, సమాజంలో సేవా కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో బ్రదర్హుడ్ సంస్థను స్థాపించినట్లు ఆ సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ జమీల్ ఖాద్రీ తెలిపారు. మెంబర్షిప్ ఫీజు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది షటిల్ టోర్నమెంట్ నిర్వహించి దాని ద్వారా వచ్చిన సొమ్ము దాదాపు 3 లక్షల రూపాయలు విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చామని తెలిపారు. నిన్న 10 మంది పేద ఆడపిల్లల పెళ్లికి అవసరమయ్యే ఇంటి సామాగ్రిని అందజేశారు. పేద ఆడపిల్లల వివాహాలకు అవసరమైన ఇంటి సామాగ్రిని బ్రదర్హుడ్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అందజేశారు. బ్రదర్హుడ్ సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యులు అబ్దుల్ జమీల్ ఖాద్రీ, మొహమ్మద్ షఫీఉల్లా, మొహమ్మద్ షాబాస్, మొహమ్మద్ అనీక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ జమీల్ ఖాద్రీ మాట్లాడుతూ బ్రదర్హుడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ అండ్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ 14 నెలల క్రితం స్థాపించామని, దీని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. సోదరుల మధ్య పరస్పర వ్యాపార అభివృద్ధి, సమాజంలో సేవా కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో బ్రదర్హుడ్ సంస్థను స్థాపించినట్లు ఆ సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ జమీల్ ఖాద్రీ తెలియజేశారు. మెంబర్షిప్ ఫీజు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది షటిల్ టోర్నమెంట్ నిర్వహించి దాని ద్వారా వచ్చిన సొమ్ము దాదాపు 3 లక్షల రూపాయలు విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చామని తెలియజేశారు. క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించి దాని ద్వారా వచ్చిన డబ్బులతో పేద ఆడపిల్లల వివాహానికి ఖర్చు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అందులో భాగంగా 10 మంది జంటలకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల విలువ గల ఇంటి సామాగ్రిని అందిస్తున్నామని అన్నారు. అర్హులు ఎవరైనా వస్తే విచారించి ఇస్తామని, ఇది కేవలం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పేద ఆడపిల్లల వివాహాలకు కాకుండా ఇతర సామాజిక వర్గంలోని పేద ఆడపిల్లల వివాహాలకు సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. గతాడేది వరదల సమయంలో సుమారు 2 లక్షల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను వరద బాధితులకు అందజేశామన్నారు. సామూహిక వివాహాలు చేయుటకు నిశ్చయించుకున్నాము. కాకపోతే ఈ మధ్య సమాజంలో ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే చాలామంది పెళ్ళికొడుకులు కానీ పెళ్ళికూతురులు కానీ అలా వచ్చి సామూహిక వివాహాలు చేసుకుంటూ ఒప్పుకోలేదు. సరే, ఇప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాత ఇంకా చాలా లేట్ అవుతుందన్న కారణంతో అందరికీ కూడా దాదాపు ఒక 10 జంటల వరకు, అంటే 10 జంటల వరకు వారికి మేము సామాన్లు ఇచ్చుటకు నిర్ణయించాము. దాదాపుగా 50,000 విలువ చేసే బీరువా, పరుపు, అలాగే మంచాన్ని ఇస్తున్నాము. దాదాపు 10 జంటలు ఇస్తాము. అయితే 10 జంటలు మాత్రమే కాకుండా ఇంకా నిజంగా అర్హులు ఎవరైనా వస్తే ఇది ఒక సంఖ్య ఆగదు. ఇంకా నిజంగా వాళ్ళు అర్హులు వస్తే మేము ఎంక్వైరీ చేసుకున్నాక మా కమిటీ సభ్యులందరికీ సాటిస్ఫాక్షన్ అనిపిస్తే తప్పకుండా ఇంకా ఇస్తాము. అయితే ఇదేంటంటే కేవలం ముస్లిమ్స్కి మాత్రమే కాకుండా మిగతా సామాజిక వర్గాలకు కూడా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే దేవుడి దయ వల్ల ఒక 2
2 నాన్ ముస్లిమ్స్కి, అలాగే 8 మందికి ఒక ముస్లిమ్స్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. ఇదేంటంటే సంఖ్య 10 కాకుండా ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినాయి. వరదలు వస్తే అప్పుడు కూడా మా బ్రదర్హుడ్ తరపు నుండి దాదాపు మేము 2-3 లక్షల వరకు ఖర్చు పెట్టి అందరికీ కిరాణా సరుకులు ఇవ్వడము, కిట్స్ ఇవ్వడము, అలా మా వల్ల వీలైనంత వరకు ఎంతవరకు అవుతే అంతవరకు మేము ప్రయత్నించి మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మహిళా యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సాక్షి ఛానల్లో ప్రసారమైన వ్యాఖ్యలకు నిరసనగా భారీ ర్యాలీ చేపట్టారు. పంజా సెంటర్ దగ్గర గల గణపతిరావు రోడ్డులోని పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చిట్టినగర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో అమరావతి రాజధాని మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా యువజన విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. అమరావతి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎనలిస్టు కృష్ణంరాజు, సాక్షి మీడియా నిర్వాహకురాలు వైఎస్ భారతిరెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.